నమస్తే సకులు. మరొక కథ. ఇది కూడా 1960 సంవత్సరంలో చందమామలోదే. మరుగుజ్జుల కథలు. ఆల్ప్స్ పర్వతాల్లో నివసించేవారు మరుగుజ్జులను గురించి ఇప్పటికీ అనేక కథలు చెప్పుకుంటారు. ఈ మరుగుజ్జులు ఒకప్పుడు తమ పర్వతాల గుహలలోనూ దట్టమైన అరణ్యాల్లోనూ నివసించేవారని, కాలక్రమాన వారు ఆ ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయారని వారి నమ్మకం. మరుగుజ్జులు 2 అడుగుల ఎత్తు మనుషులు. వారికి కొన్ని అపూర్వ శక్తులు కూడా ఉండేవి. వారు దయా స్వభావులు. మామూలు మనుషులకు ఎన్నో విధాలా సహాయపడేవారు. మనుషులు తమకు ఎప్పుడైనా మేలు చేస్తే మరిచేవారు కారు. పశువులను కాచేవారు. వైద్యంలో గొప్ప నిపుణులు. వారికి ఆహారం అట్టే అవసరం లేదు. వారు మనుషుల పిల్లలకు కానుకలుగా బొగ్గులు తెచ్చి ఇచ్చేవారు. మర్నాడు చూసుకుంటే అవి బంగారంగా మారి ఉండేవి. కొందరు మరుగుజ్జులు కొండలలో వజ్రాలు మొదలైన వాటి కోసం వెతికేవారు. ఒక వేసవిలో ఒక మరుగుజ్జు ఒక పర్వతం మీదకి రత్నాలు వెతకడానికి వచ్చాడు. అతను 7 సంచులు వెంట తెచ్చుకున్నాడు. చెంగు చెంగున రాళ్ల మీద దూకుతూ రత్నాలు ఏరి 7 సంచులు నింపుకొని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ 2 రోజులకు ఖాళీ సంచులతో తిరిగి వచ్చాడు. ఆ పర్వతం మీద ఉండే పశువుల కాపరులు మరుగుజ్జు మళ్ళీ కనిపించేసరికి చాలా సంతోషించారు. అతను రాత్రిపూట పశువుల కాపరుల మధ్య కూర్చుని తమ నగరం గురించి అద్భుతమైన కథలు చెప్పేవాడు. ఒకనాడు పశువుల కాపరులకు మరుగుజ్జును ఏడిపించాలి అన్న బుద్ధి పుట్టింది. వారు అతను 2 సంచులలో ఒకటి తీసి దాచిపెట్టేశారు. మరుగుజ్జు చీకటి పడగానే తిరిగి వచ్చి తన సంచి ఒకటి మాయం కావడం గ్రహించి, నా రత్నాల సంచిని నాకు ఇస్తారా, లేక నన్నే తెచ్చుకోమంటారా అని అడిగాడు. చేతనైతే తెచ్చుకో అన్నారు పశువుల కాపరులు. మరుగుజ్జు వెంటనే కొండ మీదకి వెళ్ళి దాచి ఉన్న చోటు నుంచి తన సంచిని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి వారెవరూ అతని వస్తువులు అంటుకోలేదు. కొండలపైన మంచు పడన ఆరంభించగానే మరుగుజ్జు వెళ్ళిపోతూ, నేను మా నగరానికి వెళ్ళిపోతున్నాను. మీరెవరైనా అక్కడికి వస్తే సంచిడు వెండి కానుకగా ఇస్తాను అన్నాడు పశువుల కాపరితో. ఈ ఆహ్వానాన్ని ఎవరూ పాటించలేదు. కానీ ఒక్కడు మాత్రం వెండి తెచ్చుకుందామని బయలుదేరాడు. అతను కొండలు నదులు దాటుకుంటూ దక్షిణంగా వెళ్ళి పాలరాతి బురుజులు గల మరుగుజ్జుల నగరం చేరుకున్నాడు. ఆ నగరం ప్రవేశించినాక అతడికి ఎందుకు వచ్చానా అనిపించింది. ఏమంటే అతనికి ఆ మరుగుజ్జు పేరు కూడా తెలియదు. ఆ మహానగరంలో తనను ఆహ్వానించిన వాడిని ఎలా గుర్తించడం? అతను వీధి వెంట దిగులుగా నడుస్తూ ఉండగా ఎవరో వెనక నుంచి భుజం తట్టారు. మంచి పట్టుబట్టలు ధరించిన ఒక మరుగుజ్జు పెద్ద మనిషి కనిపించి, పశువుల కాపరులంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. పేదవాడిలాగా తమ ప్రాంతానికి వచ్చిన మరుగుజ్జు అతనేనని గుర్తించి పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆ మరుగుజ్జు తన అతిథిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటికి రాజభవనాలు కూడా చాలవు. పశువుల కాపరి అద్భుతమైన ఆహారం తిని హంసతూలిక తల్పంపై నిద్రపోయాడు. మరుగుజ్జు అతడికి నగరంలోని వింతలన్నీ చూపాడు. దివ్య భోగాలన్నీ అనుభవిస్తూ కొన్నాళ్ళు గడిచాక పశువుల కాపరికి అలాంటి జీవితం మొహం మొత్తింది. అతనికి తన ఇల్లు, భార్య, పిల్లలు జ్ఞాపకం వచ్చి విచారం ముంచుకొచ్చింది. ఇది గమనించి మరుగుజ్జు, ఎందుకు విచారంగా ఉన్నావు? నీకు ఇక్కడ సుఖంగా లేదా అని అడిగాడు. నాకు ఇంటి మీద గాలి మళ్ళింది, నేను పోతాను అన్నాడు పశువుల కాపరి. మరుగుజ్జు అతనికి సంచిడు వెండి బహుమానంగా ఇచ్చి ఇంటికి పంపేశాడు. ఒక లోయలో ఒక పిండిమర ఉండేది. దాని యజమాని దురాశపరుడు. అతని భార్య దీర్ఘవ్యాధితో తీసుకుంటున్నది. ఒక ఏడు ఆ లోయలో వానలు కురియక క్షామం వచ్చింది. మరుగుజ్జులలో ఒకడు మర వద్దకు వచ్చి కొంచెం పిండి కావాలని అడిగాడు. మర యజమాని కేకలు పెట్టి మరుగుజ్జును వెళ్ళగొట్టాడు. మర యజమానికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు మరుగుజ్జును చూసి జాలిపడి తండ్రి చూడకుండా అతడి సంచి నిండా పిండిని నింపి చాటుగా ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి కుర్రవాడు తన తండ్రి పశువులను మేపడానికి తోలుకుపోతూ ఉండగా దారిలో ఆ మరుగుజ్జు కనిపించి మరుగుజ్జుల విందుకు వాడిని ఆహ్వానించాడు. కుర్రవాడు అలాగేనని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. మరుగుజ్జులు ఉండే గుహ ఒక ద్వారం, ఒక చెట్టు తొర్ర. ఇద్దరూ ఆ చెట్టు తొర్రగుండా ఒక గుహలో ప్రవేశించారు. పోను పోను గుహ విశాలమై చివరకు ఒక విస్తీర్ణమైన మైదానం వచ్చింది. ఆ మైదానం నిండా పళ్ళ చెట్లు ఉన్నాయి. అక్కడ మరుగుజ్జులంతా చేరి ఆటలాడుకుంటున్నారు, విందులు ఆరగిస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, పాడుతున్నారు. కుర్రవాడు వాళ్ళతో పాటు ఆటలాడి విందులో పాల్గొన్నాడు.
చివరకు మరుగుజ్జులు ఒక్కొక్కరే అదృశ్యమైపోయి కుర్రవాడు అతనిని ఆహ్వానించిన మరుగుజ్జు మిగిలారు. చూడు బాబు, ఈ పండు మీ అమ్మకి ఇచ్చి వెంటనే తినమను. ఈ కాయ మీ నాన్నకి ఇవ్వు. నా జ్ఞాపకార్థం ఈ ముత్యాల హారం నువ్వు ధరించు. మనం ఎంత దూరం వచ్చామో నీకు తెలియదు. గుహ దాటగానే విశ్రాంతి తీసుకుని తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్ళు అని కుర్రవాడితో మరుగుజ్జు చెప్పాడు. ఈ లోపల కుర్రవాడి జాడ తెలియక తల్లిదండ్రులు తహతహలాడసాగారు. ఆ రోజు ఆవులు తమకు తామే ఇంటికి తిరిగి వచ్చాయి. రోజులు గడుస్తున్నాయి, కానీ కుర్రవాని జాడ తెలియట్లేదు. వారం రోజులు గడిచాక కుర్రవాడు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పి మరుగుజ్జు ఇచ్చిన కానుకలను తల్లికి తండ్రికి ఇచ్చాడు. వాడి తల్లి పండును కొరికి ఒక్క ముక్క తినగానే ఆమె జబ్బు కాస్త తీసేసినట్లుగా పోయింది. తండ్రి కాయను పగలకొడితే అందులో పప్పులు ఉండడానికి బదులు వజ్రాలు ఉన్నాయి. ఒకసారి ఒక మరుగుజ్జు స్త్రీ ప్రసవిస్తూ ఉంటే ఒక కాపు స్త్రీ వెళ్ళి సహాయపడింది. ప్రసవం అయినాక మరుగుజ్జులు ఆమెకు కానుకగా కొన్ని బొగ్గులు ఇచ్చారు. తమకు అలాంటి బహుమానం ఇచ్చినందుకు లోపల మండిపోతూ ఆ కాపు స్త్రీ వాటిని నిర్లక్ష్యంగా తన బట్టలో మూట కట్టుకుని ఇంటికి బయలుదేరింది. మూట వదులుగా కట్టేటంత కొన్ని బొగ్గులు దారిలో పడిపోయాయి. ఆమె బొగ్గులన్నింటినీ అవతల పారేసి ఉండేదే, కానీ మరుగుజ్జులు ఏమైనా అనుకుంటారేమోనని అలా చేయలేదు. తీరా ఆమె ఇంటికి వచ్చి మూట విప్పి బొగ్గులను ఒక మూల గిరవాటు వేసేసరికి కంగుమని బంగారు నాణేలు మోగాయి. ఆమె తన నిర్లక్ష్యానికి ఎంతో విచారించి పోయిన బొగ్గుల కోసం వెతుకుతూ వచ్చిన దారినే వెళ్ళింది. కానీ ఎక్కడా ఒక్క బొగ్గు కానీ ఒక బంగారు నాణెం కానీ కనిపించలేదు. ఒక లోయలో ఒక నది ఒడ్డున రాళ్లగుట్టల మీద ఉన్న ఇంట్లో ఒక మేదరివాడు అనగా బుట్టలు నేసేవాడు, బుట్టలు అల్లేవాడు. బుట్టలు అల్లి జీవిస్తూ ఉండేవాడు. వాడు చాలా బీదవాడైనప్పటికీ సుఖంగానే జీవిస్తూ ఉండేవాడు. మరుగుజ్జులు తరచూ వాడి ఇంట్లో సమావేశాలు చేస్తూ ఉండేవారు. ఒక ఏడు వరదలు వచ్చి నది పొంగింది. మేదరవాడు తన ఇల్లు మునిగిపోతోందని భయపడి తనకు గల కొద్ది వస్తువులు నది అవతల ఒడ్డుకి చేరవేశాడు. వాడు భయపడ్డట్టే నీరు ఇంట్లోకి ప్రవేశించసాగింది. ఇంతలో మేదరవాడికి ఒక ఆర్తనాదం వినపడింది. ఆ కీచుగొంతుక చూస్తే అది మరుగుజ్జులాగా ఉన్నదే అని మేదరవాడు తన ఇంటికేసి చూసేసరికి ఇంటి కప్పు మీద ఒక మరుగుజ్జు కనిపించాడు. మేదరవాడు సాహసించి నదిని దాటి మునిగిపోతున్న ఇంటిని సమీపించి కప్పు నుంచి మరుగుజ్జును దింపి సునాయాసంగా యువతల ఒడ్డుకి చేర్చాడు. నువ్వు నా ప్రాణం కాపాడావు, నీ రుణం ఉంచుకోను. ఇదిగో ఈ సంచిలో పచ్చి బఠానీలు ఉన్నాయి, తీసుకుని వాటిని వండుకుని మీ కుటుంబం అంతా తినవచ్చు. అయితే సంచి మాత్రం ఖాళీ చేయకు. ఎప్పుడూ సంచిలో 2 బఠానీ గింజలన్నా మిగిలి ఉండేటట్లు చూడు అంటూ మరుగుజ్జు మేదరవాడికి ఒక బఠానీల సంచి బహుమానంగా ఇచ్చాడు. మేదరవాడికి ఆ బహుమతి ఏమీ నచ్చలేదు. అసలే వాడు తన వస్తువులు ఏమేమి పోయాయో అన్న విచారంలో ఉన్నాడు. ఆ రాత్రికి వాడు తన కుటుంబంతో సహా ఎవరి ఇంట్లోనో తలదాచుకున్నాడు. తెల్లవారేసరికి నీరంతా తీసింది. అదృష్టవశాత్తు వాడి ఇల్లు వరదకు కొట్టుకుపోలేదు. వాడు తన కుటుంబంతో సహా ఇంటికి వచ్చాడు. వాడు ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేయవలసి వచ్చేటప్పటికి వాడికి బఠానీలు ఎంతో ఉపయోగపడ్డాయి. మరుగుజ్జు చెప్పిన ప్రకారం సంచిలో 2 గింజలు మాత్రం మిగిలినవన్నీ వండుకొని తిన్నారు. మర్నాడు ఉదయం చూస్తే సంచి నిండా బఠానీలు ఉన్నాయి. ఇదే విధంగా ప్రతిరోజు సంచి దానంతట అదే నిండుతూ ఉండేది. దీనితో మేదర కుటుంబానికి రోజు రుచికరమైన కూర, పుష్టికరమైనది అందుబాటులోకి వచ్చింది. ఇంటిల్లిపాది ఉత్సాహంతో బుట్టలు అల్లి వాటిని అమ్మి ఆ డబ్బులు వెనకేసుకుంటూ సుఖపడ్డారు. ఈ సంచి ఆ మేదర కుటుంబంలో చాలా తరాల పాటు ఉన్నదట. ఒకనాడు ఒక కొత్త వంటలక్క సంచి సంగతి తెలియక అందులో ఉన్న బఠానీలన్నీ తీసి వండేసిందట. అది ఆ తర్వాత ఖాళీ సంచిగా ఉండిపోయింది. మరుగుజ్జులు ఆల్ప్స్ పర్వతాలను విడిచి పెట్టిపోవడానికి కారణం అక్కడి మనుషులు వారికి చూపిన కృతజ్ఞత, అనాదరణ అని చెబుతారు. ఈ అనాదరణకు ఉదాహరణగా ఒక కథ చెప్తారు. ఒకనాడు ఒక యువకుడు పొలానికి ఎరువు వేస్తుండగా కొందరు మరుగుజ్జులు సహాయం చేస్తున్నారట. మరుగుజ్జులు ధరించే బట్టలు నేల తాకుతూ ఉండేవి. అందుచేత వారి పాదాలు కనిపించేవి కావు. అయితే మరుగుజ్జుల పాదాలు బాతు పాదాల్లాగా ఉంటాయని ఆ యువకుడు విని ఉన్నాడు. అది నిజమో కాదో తెలుసుకోవడానికి కాను ఒక సున్నం బస్తాను ఆ ప్రదేశంలో కుమ్మరించాడు.
మరుగుజ్జులు మామూలు ప్రకారం యువకుడితో మాట్లాడి అతనికి అన్ని పనులు చేసి పెట్టి వెళ్ళిపోయారు. సున్నంలో వారి పాదాల గుర్తులు పడ్డాయి. అవి బాతు పాదాల్లాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడా మరుగుజ్జులు కనిపించినా పాపాన పోలేదట. ఇది మరుగుజ్జుల కథ. ఈరోజుకి కథ సమాప్తం సక్లు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.